తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 196.55 కోట్లు మంజూరు చేసింది అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనులు పునః ప్రారంభమై ఇంటింటికి ఉచిత కుళాయి కనెక్షన్లు రూరల్ నుండే ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుంది అని పేర్కొన్నారు. ఇప్పటికే వందలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించగా మరికొంతమందికి త్వరలో అందజేస్తామని తెలిపారు. పుష్కరాల దృష్ట్యా ఘాట్లు, రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, సోలార్ వినియోగంతో విద్యుత్ భారం తగ్గించుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోంది అని, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. జూనియర్ కాలేజీలో కూడా వస్తుంది. అది బాగుందా లేదా, ఆహారం బాగుందా, నాణ్యతగా ఉందని చెక్ చేసుకుని త్వరలోనే యాక్షన్ ప్లాన్ వస్తుంది. వచ్చే ఏప్రిల్ నుంచి కూడా ఆధార్ స్కీమ్ మళ్ళీ రాబోతుంది. ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు కూడా ఇప్పుడు మొదలవుతాయి. దానికి సబ్సిడీ కూడా ఇచ్చేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి సంవత్సరం 2 ఏళ్ళు ఇబ్బంది అయింది. మనకి ఆర్థికమైన సర్దుబాట్లు లేవు. కేంద్ర నుంచి ఇద్దరి మీద ఆధార్ మనం పని చేసుకుంటున్నాం. కొంచెం ఆదాయం పెంచుకుంటూ పెడుతున్నారు. కనుక దయచేసి ఉన్న పనులన్నీ సక్రమంగా చేయించుకోవాలి. విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున తక్కువ సమయంలో చెప్పినా వచ్చి చంద్రబాబు పాలాభిషేకం చేసి అందరికీ ధన్యవాదాలు. ఆయన యువపతి స్కీమ్ లేదు కాకపోతే నేను కూడా గట్టిగా చెప్పాను, నాకు ఎమ్మెల్యే పదవి లేదు అన్నాను. అంతే, అయిపోయింది. ఆఖరి అయిపోయింది.